ఎక్కడ ఎన్నికలు జరిగినా సర్వేలు చేయడంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దిట్ట. లగడపాటి సారథ్యంలో పనిచేసే బృందం చెప్పిన ఫలితాలు ఇప్పటి వరకు 100కి 100 పాళ్లు నిజమవుతూ వచ్చాయి. అందుకే ఏ ఎన్నికలు జరిగినా తెలుగు రాష్ట్రాల ప్రజలు లగడపాటి సర్వేపై ప్రత్యేక దృష్టి పెడతారు. తాజాగా ఆయన కర్ణాటకలో గెలుపెవరిది అంటూ సర్వే చేయించారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లగడపాటి సర్వే పేరుతో హల్చల్ చేస్తున్న ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు ఉన్నాయి. హంగ్ వస్తుందని, ఎవరికి అనుకున్న స్థాయిలో మెజార్టీ రాదని, అధికారంలోకి రావాలంటే జేడీఎస్ మద్దతు కావాల్సిందే అని మెజార్టీ సర్వేలు స్పష్టం చేశాయి. కానీ లగడపాటి పేరుతో వచ్చిన సర్వేలో మాత్రం హంగు రాదని తేల్చేశారు. అది కూడా బీజేపీనే అధికారం దక్కించుకుంటుందని స్పష్టం చేశారు. లగడపాటి పేరుతో వచ్చిన సర్వేలో బీజేపీకి 110 నుంచి 120 సీట్లు, కాంగ్రెస్ కు 70 నుంచి 80 సీట్లు, జేడీఎస్ కు 40 సీట్ల వరకు వస్తాయిట. మొత్తం 224 సీట్లలో బీజేపీకి సొంతంగా 112కు పైగా సీట్లొచ్చి పూర్తి మెజార్టీతో దూసుకుపోతుందని తెలిపారు. ఒకవేళ అధికారం ఏర్పాటు చేసేందుకు బీజేపీకి 1-2 సీట్లు తక్కువ పడినా స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సర్వే చెబుతోంది. కాంగ్రెస్ కి ఏమాత్రం అవకాశం లేదని, దేశంలో మరో రాష్ట్రాన్ని కాంగ్రెస్ కోల్పోనుందని సంకేతాలిచ్చారు. అయితే లగడపాటి సర్వే పేరుతో వచ్చిన ఇందులో మరో ఆసక్తికర విషయం ఉంది. నిజానికి 2-3 వారాల కిందటి వరకు అధికారానికి చేరువలోకొచ్చే అవకాశాలు కాంగ్రెస్ కున్నాయని, ఇటీవలి కాలంలో ఆ పార్టీ దెబ్బతినటం ప్రారంభించిందని, వారం క్రితం వరకు హంగ్ వస్తుందని తాము భావించామని, కానీ ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని సర్వే బృందం తేల్చింది. అతి తక్కువ ఓట్ల తేడాతో చాలా సీట్లు కాంగ్రెస్ కోల్పోతుందని, ఆ స్థానాలే ఇప్పుడు ఆ పార్టీకి చేటు చేస్తాయని చెప్పారు. అయితే తాను సర్వే చేయిస్తే బహిరంగంగా చెబుతానని, అలా చెప్పకుండా తన పేరుతో వచ్చిన సర్వేలు తనకు సంబంధించినవి కావని, తాను చేయించినవి కావని గతంలో లగడపాటి స్పష్టం చేశారు. ఈ లెక్కన లగడపాటి సర్వే పేరుతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కర్ణాటక రిజల్ట్ విషయంలో నిజాలు ఎంతో ఈ నెల 15న క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.